అవును సార్, రాసిన తర్వాత మళ్ళీ 10 రోజులు ఇవ్వలేదు. ఇవ్వకుండా 5 లక్షలు ఇవ్వలేదు, ఇతర మూవింగ్ చేయలేదు. ఇతర మూవింగ్ చేయమని చెప్పేసి మేము పోయి అడిగినాం. అడిగిన తర్వాత వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి సబ్ కలెక్టర్ దగ్గర మేము పోయినాం. పోయిన తర్వాత వాళ్ళు మేము డబ్బులు తీసుకురాలంటే సబ్ కలెక్టర్ గారు వాళ్ళ పెట్టి పంపించింది. మమ్మల్ని ఏం చేసాడు, మీరు ఎంఆర్ఓ దగ్గర వెళ్ళి మీకు అమలు చేస్తాడు, ఎకరం భూమి అమలు చేస్తాడని చెప్పేసి రాసింది సార్. అందులో ఆల్రెడీ పోయినాం, వారంలో చేస్తామని చెప్పారు. లీగల్గా మీరు ఎకరం చేస్తామని చెప్పారు. ఒకటే రోజులో 10వ తారీఖు వీళ్ళు నడవలేని పరిస్థితి వచ్చారు. వీళ్ళు వచ్చి 1 గంటలో వచ్చి డబ్బులు తీసుకొని పోమంటే ఆమె డబ్బులు తెచ్చిందో తెలియదో ఎవరికి అనుగుల ఎంఆర్ఓ దగ్గర మేము అనుగుల ఎంఆర్ఓ దగ్గర వెళ్ళారిపోతే ఒకటే రోజులో ఈ ప్రొసీడింగ్ క్యాన్సిల్ చేస్తున్నామని ఎట్లా ఇస్తాడు? కేంద్రంలో కలెక్టర్ దగ్గర వయోవృద్ధుల చట్టం 2000 ప్రకారం న్యాయం చేయాలని చెప్పి ఒక వృద్ధులైతే ఇక్కడ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చారు. వాళ్ళకి ఉన్న ఆస్తి వాళ్ళ కోడల పేరు మీద చేసి వాళ్ళకి చూడడం లేదు. దాదాపు బ్రెయిన్ ట్యూమర్ వచ్చి అతను ఆపరేషన్ చేసినా కూడా వాళ్ళకి చూసుకునే పరిస్థితి లేదని చెప్పి వారు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ దగ్గరకు వచ్చారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరమ్మా? నా పేరు శశికళ. మా అమ్మ వెంకటమ్మ, రుద్రాక్షి వెంకటమ్మ. ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చి ఆమెకు ఆపరేషన్ జరిగింది ఐకాన్లో. ఆమె కోడలు సుమలత చూడట్లేదు, తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చింది, వెళ్ళిపోయింది. మమ్మల్ని చూసింది, ఆమె వెళ్ళిపోయింది. దాదాపు 24 లక్షల రూపాయల ఖర్చు పెట్టినాము. 3 కూతుర్ల ఆమెకి తీసుకొచ్చి పెట్టినాము. ఇన్ టైంలో ఆమె దగ్గరికి పోయి అడిగితే నాకు సంబంధం లేదు, ఆస్తి మొత్తం నా పేరు మీద ఉంది కాబట్టి మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అన్నది. అని మేము అన్ని అప్పులు తెచ్చి పెట్టినాం. అమ్మ మరి ఎట్లా, మరి ఆ అప్పులన్నీ తీర్పి వాళ్ళని చూసుకో అంటే అసలు నాకు సంబంధం లేదు, వాళ్ళతో నాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు ఉంటే ఉంది పోతే పోంది అని అన్నది. 2 సార్లు పెద్ద మనుషులు పెట్టినా ఉపయోగం లేదు. అంటే పోలీస్ స్టేషన్లో పెట్టినాము. అక్కడి నుంచి మిర్యాలగూడెంలో కలెక్టర్ దగ్గరికి పోయినాము. అక్కడికి పోయి ఇప్పుడు సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాం. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఆమెకు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు దానికి ఏమంటారు, ఐకాన్ హాస్పిటల్లో జరిగిన ట్రీట్మెంట్ తర్వాత 4 నెలలకే ఆమెకు చిప్ప వేపియాలంట. మా దగ్గర డబ్బులు లేని కారణంగా ఆమెకు ఇంతవరకు ఆ చిప్ప వేపియలేదు. సంవత్సరం దాటింది. సంవత్సరం నుంచి మేమే 3 కూతుర్లను తలా 1 నెల ఉంచుకొని చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. ఆమె పేరు మీద ఉన్న ఆస్తి ఏమైనా? ఆమె పేరు మీద, ఎవరి పేరు మీద ఉన్న ఆస్తి, ఈమె పేరు మీద ఉన్న ఆస్తి వాళ్ళ మనవరాలకి చేసింది. ఆయన పేరు మీద ఉన్న, మా నాన్నగారి పేరు మీద ఉన్న ఆస్తి మొత్తమేమో కోడలికి చేసిరు కదా. మీరు ఆస్తి మొత్తం తీసుకున్నారుగా, మీరే చూడండి, మీరే చేయండి, మాకేం సంబంధం లేదు, మేము ఒక ఇంటికి పోయినాం కదా అంటే నాకు సంబంధం లేదు, ఆస్తి నా పేరు మీద ఉంది కాబట్టి మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, మీరు ఎంతమంది దగ్గర పోయినా కానీ మీకు న్యాయం జరగదు, నేను చేసేయాన్ని చేస్తూనే ఉంటా అని ఇట్లా చేస్తుంది. ఇప్పుడు సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాం కానీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. కానీ ఆమెకు మాత్రం గంటల్లో న్యాయం జరుగుతుంది. అది ఎట్లా సాధ్యం అనేది మాకు తెలియట్లేదు. ఇప్పుడు కలెక్టర్ గారిని కలిశారు, ఏమన్నా? కలెక్టర్ కలిస్తే మాకు ఎక్కడ కలెక్టర్ మిర్యాలగూడెం ఇక్కడ కలిశారు. మేడం లేదు, ఉన్న వాళ్ళు తగిన న్యాయం చేస్తానన్నారు. జాయింట్ కలెక్టర్ న్యాయం చేస్తానన్నారు. ఓకే, మనతో పాటు ఇక్కడ ఎరకల సంఘం నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి మీ పేరు? నా పేరు రుద్రాక్షి నరసింహ. ఏం జరిగింది అంటే వీళ్ళకు రుద్రాక్షి వెంకటమ్మకు, రుద్రాక్షి సాయిల్కు 3 పిల్లలు, ఆడపిల్లలు, 1 మగపిల్లగాడు. అయితే 23 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే బాబు కొడుకు చనిపోయాడు. కొడుకు చనిపోగానే ఆ భూమి వీళ్ళ పేర్ల మీద భూమి ఉండే. నా కోడలు, నా మనవరాలు చిన్నపిల్లలు కాబట్టి వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతో, నాకు వారసత్వం అనేది ఉండాలనే ఉద్దేశంతో మా అలా నాయనమ్మ పేరు మీద ఉన్న భూమిని మనవరాల పేరు మీద, తాత పేరు మీద ఉన్న భూమిని ఆ కోడల పేరు మీద చేయడం జరిగింది. ఆ విధంగా చేసిరు. ఇవాళనేమో ఆరోగ్య పరిస్థితులు బాగలేక వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పుడు కలెక్టర్ గారిని కలిశారు, న్యాయం చేస్తా 100% న్యాయం చేస్తా అని చెప్పిండు జేసీ గారు. ఐసీడీసీ వాళ్ళకు రాశాడు, మీకు ఇమీడియట్గా మీకు చేస్తామని చెప్పేశాడు. అంటే వీళ్ళకి ఏం కావాలని మీరు కోరుతారు? అంటే వీళ్ళ ఆస్తి వీళ్ళకి కావాలని వాళ్ళని సాదుకోమని చెప్తుండ్రు అంతే. అక్కడ ఇప్పుడు వాళ్ళకి జరిగిన అన్యాయం ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 6 కోట్ల ఆస్తి ఉంది. 6 కోట్ల ఆస్తి తిని చస్తుందా చెప్పండి? ఇప్పుడు వాళ్ళు చచ్చిన తర్వాత దేనికి? వాళ్ళ కొరకే కదా. వాళ్ళకు ఏముంది, వాళ్ళకి ఇప్పుడు ఇవాళ వచ్చేసి మొత్తం కలిపి 35 లక్షలు అయింది. 35 లక్షలు అప్పులు ఇచ్చేసి ఆ భూమిని అవనే చేసుకోను, మనకేం అభ్యంతరం లేదు. వాళ్ళ పిల్లలు ఎవరు అడుగుతలేరు, ఆడపిల్లలు మాకు ఈ భూమి కావాలని అడుగుతలేరు. ఆ కోణంలోనే ఇప్పటి వరకు కూడా ఆర్డీఓ దగ్గర, సబ్ కలెక్టర్ దగ్గర జరిగింది అదే, ఎంఆర్ఓ గారి దగ్గర జరిగింది అదే, మొత్తం అదే జరిగింది ఇప్పటికి కూడా. దానికి కూడా ఒప్పుకుంటలేదు అన్నట్టు, దానికి కూడా ఒప్పుకుంటలేదు. నేను 1 రూపాయి కట్టను, నా పేరు మీద ఆస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారో చేసుకోరని 10 నెలల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులు పడుతుంది. ఆస్తి ఆమె పేరు మీద ఉండడం వల్లే కదా ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి వీళ్ళు ఇచ్చిన ఆస్తి వీళ్ళు రిటర్న్ తిరిగి వీళ్ళకు కావాలని పోరాటం చేస్తున్నాం.
విన్నారు కదా, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి కూడా యావదాస్తి వాళ్ళ కొడుకు చనిపోవడంతో వాళ్ళ కోడలికి మొత్తం ఉన్న ఆస్తి 9 ఎకరాల భూమి వాళ్ళ పేరు మీద చేయించుకొని ఈరోజు ఇంత మాకు ఇబ్బంది, హాస్పిటల్లో ఖర్చు అవుతున్నా కూడా మాకు ఎలాంటి సాయం కానీ మమ్మల్ని చూడడం కూడా లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారిని కూడా ఈరోజు కలిసి మాకు వయోవృద్ధుల చట్టం 2007 ప్రకారం మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీళ్ళకి తగిన న్యాయం చేయాలని కోరుతాం.